ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనాథగా మారినటువంటి జిల్లాలు ఏవైనా ఉన్నాయా అంటే టక్కున కోస్తా ఆంధ్రలోని కొన్ని జిల్లాలు ఉన్నాయి అంటూ సమాధానం వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటే మరి కోస్తా ఆంధ్రలోని కొన్ని జిల్లాలు అనాథగా ఎందుకు మారాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అనాదిగా కోస్తా ఆంధ్ర మారింది అనే టాక్ ఇప్పుడు వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, డీప్ టెక్ కంపెనీలు కానీ, హైటెక్ కంపెనీలు కానీ, తర్వాత హెచ్పిసిఎల్ కానీ, లేదా బీపీసీఎల్ కానీ, లేదా ఇతరతర కంపెనీలు ఏమైనా కానీ చాలా కంపెనీలు తీసుకొచ్చారు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల కంపెనీలు విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్నాయి. అన్నీ వచ్చినటువంటి కంపెనీలన్నీ విశాఖకి, ఐటీ కంపెనీలు అయితే, లేదా హార్డ్వేర్ కంపెనీలు అయితే రాయలసీమకి, లేదా ఎలక్ట్రానిక్ కంపెనీలు అయితే శ్రీ సిటీకి అంటే చిత్తూరు జిల్లాకి ఇలా పంపిస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు పరిపాలనలో ఒక అమరావతి మినహా కోస్తా ఆంధ్ర జిల్లాలకి ఒక్క కంపెనీ అలాట్ కాల. ఎందుకు అలాట్ కాలేదని అంటే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నాం కాబట్టి, దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు అమరావతిలో పెడుతున్నాం కాబట్టి అమరావతి రాజధానికి, సో కోస్తా ఆంధ్రానికి మొత్తానికి ఇక అమరావతి అన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు అమరావతికి దూరంగా ఉన్నాయి కూడా ఉన్నాయి కదా. అందుకే కోస్తా ఆంధ్ర అంటే ఒక అమరావతి కాదు. కోస్తా ఆంధ్ర అంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఇవన్నీ కోస్తా ఆంధ్ర కిందే వస్తాయి. ఆ కోస్తా తీరం ఏమిటి ఉండేటువంటి జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక కంపెనీ కూడా ఇప్పటి వరకు రాలా. మరి ఆ కోస్తా జిల్లాల పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్నీ అద్భుతంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. అమరావతికి సోకులు అద్దుతూ ఉన్నారు. వరల్డ్ వైడ్గా అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశారు. అంత బాగానే ఉంది. రాజధాని అంటే ఏమేమి వస్తాయి? రాజధాని అంటే కంపెనీలు అయితే రావుగా. అక్కడికి వచ్చేది ఏంది? ఎంప్లాయీస్ వస్తారు. ఎంప్లాయీస్ తప్ప ఎవరు రారు కదా. సచివాలయం ఉంటే ఎంప్లాయీస్ వస్తారు, అసెంబ్లీ ఉంటే ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తారు. ఇంతకు మించి కోర్టు ఉంటే జడ్జికి సంబంధించినటువంటి వాళ్ళు స్టాఫ్ వస్తారు. ఇంతకు మించి ఉపాధి అవకాశాలు ఉన్నాయా? అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలు అక్కడ అలాట్ చేశారంటే ఒక కంపెనీ కూడా అలాట్ చేయలేదు. మరి అలాంటప్పుడు అమరావతి రాజధాని పాపులేషన్ ఎలా పెరుగుతుంది? అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఒక ఎంప్లాయీస్ ఉన్నందువల్లనే అమరావతి రాజధాని పెరుగుతుందా? గుంటూరు, విజయవాడ మధ్యలో ఆయన 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 10 లక్షలు, 15 లక్షలు, ఒక 50 లక్షలు జనం ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు. మరి అంత జనసాంద్రత రావాలి అని అంటే ఉపాధి అవకాశాలు లేకుండా ఎలా వస్తాయి? ఇప్పుడు అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటేనే కదా ఫ్యామిలీస్ వచ్చేది, మైగ్రేట్ అయ్యేది. ఇతర ప్రాంతాల నుంచి మైగ్రేట్ కావాలంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇంత పెద్ద పాపులేషన్ పెరగడానికి కారణం ఏంటి? కేవలం ఉపాధి అవకాశాలే కదా. హైదరాబాద్ ఒకప్పుడు ఏం లేదు కదా, ఇంత పాపులేషన్ అయితే లేదు కదా, ఇంత జనసాంద్రత అయితే లేదు కదా, ఇన్ని కంపెనీలు అయితే లేవు కదా. ఇవాళ కేవలం ఐటీ సెక్టార్లోనే దాదాపు కొన్ని లక్షల మంది పనిచేస్తున్న పరిస్థితి, 10-15 లక్షల మంది ఉన్నారని చెప్పి అంచనా వేస్తున్నారు. మళ్ళీ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ రోజున యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాబట్టి ఆంధ్ర నుంచి అనేక మంది ఇక్కడికి వలస వచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు గారి టెన్యూర్లు 1995 నుంచి మనం 2004 వరకు తీసుకుంటే ఆంధ్రాలో పల్లెలు ఖాళీ అయిపోయి హైదరాబాద్కి వచ్చారు ఉపాధి కోసం. వరుసగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కరువు వచ్చింది. బతుకు తెరుగు కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఉపాధి అవకాశాలు ఉంటాయని, రాజధాని కేంద్రం కాబట్టి వచ్చారు. వచ్చి ఇక్కడ బతుకు తెరుగు కోసం వచ్చి స్థిరపడ్డారు చాలామంది. ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, రాజధాని కాబట్టి. మరి
ఇదే సూత్రాన్ని అమరావతిలో ఇంప్లిమెంట్ చేస్తే అమరావతిలో ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి ఎందుకు రావాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏం చేస్తున్నారు? అక్కడ కియా పెట్టారు, హార్డ్వేర్స్ వస్తే అక్కడ డ్రోన్కి సంబంధించినటువంటి సెంటర్ని పెడుతున్నారు కర్నూలు, కడప ప్రాంతాల్లో. ఇది డ్రోన్ హబ్గా చేస్తున్నారు రాయలసీమ ప్రాంతాన్ని. ఇంకేదన్నా హార్డ్వేర్ కంపెనీలు ఉంటే అక్కడే పెడుతున్నారు. రేపు టెస్లా వస్తే టెస్లా కూడా అక్కడే పెట్టే అవకాశం ఉంది. గూగుల్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది ఒక గేమ్ చేంజర్ అన్నారు గూగుల్. ఆ గేమ్ చేంజర్ లాంటి గూగుల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? వైజాగ్లో పెడుతున్నారు. వైజాగ్లో పెట్టి అక్కడ నుంచి దాని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. టీసీఎస్ని అక్కడ పెట్టిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాన్ని ఐటీ హబ్గా నేను మారుస్తాను వైజాగ్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఐటీ హబ్గా మార్చారంటే విశాఖకి మొత్తం అందరూ వెళ్ళిపోతారు కదా ఉపాధి అవకాశాల కోసం. ఐటీ ఎంప్లాయీస్ అంతా అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఇవాళ హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూసాం. అంతే తరహాలో వైజాగ్లో పెరిగే అవకాశం ఉంది. కొంతమంది వైజాగ్ మైగ్రేట్ అవుతారు. మరి కొంతమంది రాయలసీమకి ఆ డ్రోన్ హబ్ అది తయారు చేస్తున్నారు, అక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇంకొంతమంది ఎలక్ట్రానిక్స్ హబ్గా శ్రీ సిటీని తయారు చేశారు. మరి ఎలక్ట్రానిక్స్ హబ్గా అక్కడికి వెళ్ళిపోతారు. మరి అమరావతికి వచ్చేది ఎవరు? అమరావతికి ఎవరు రావాలి? ఎందుకు వస్తారు? పోనీ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తున్నారా? అది కూడా లేదు. హెల్త్ హబ్గా తయారు చేస్తున్నారా? అది కూడా లేదు. మరి ఏ కంపెనీ రాకుండా, ఏ సెంటర్స్ రాకుండా, కేవలం ఒక ఎడ్యుకేషన్ సెంటర్సే కొన్ని వచ్చినాయి. కొన్ని యూనివర్సిటీలు, కొన్ని అమృతమయి, తర్వాత విట్, ఇలాంటివి ఉన్నాయి. కేవలం ఎడ్యుకేషన్ సెంటర్స్ లేదా యూనివర్సిటీలు వచ్చినంత మాత్రాన ఉపాధి కోసం ఫ్యామిలీస్ మైగ్రేట్ అవుతాయా? పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తారు. ఫ్యామిలీలు అయితే షిఫ్ట్ కావుగా, షిఫ్ట్ అయ్యే అవకాశం లేదుగా. దాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని చెప్పి అంటున్నారు చంద్రబాబు గారు. ఎడ్యుకేషన్ హబ్గా మార్చి మీరు యూనివర్సిటీలు పెట్టి కాలేజీలు పెడితే ఫ్యామిలీ షిఫ్ట్ కావుగా. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండే ఫ్యామిలీలు తప్ప ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు రారుగా. ఇప్పటికే అమరావతి రాజధాని అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని. గుంటూరు, విజయవాడ మధ్య నివాసం ఉండటానికి ఎవరు కూడా ఇతర ప్రాంతాల్లో రారు, వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ వచ్చిన 2వ తరగతి పౌరుల్లాగా అక్కడ జీవించాల్సి వస్తుంది అనేటువంటి భావన అక్కడ ఉంది. ఆ భావనని చెరిపేయాలంటే ఏం చేయాలి? ఉపాధి అవకాశాలను మెండుగా అక్కడ కల్పిస్తే వివిధ ప్రాంతాల వాళ్ళు అక్కడికి వచ్చి కాస్మోపాలిటన్ కల్చర్ ఏర్పడుతుంది, కాస్మోపాలిటన్ సిటీగా ఏర్పడుతుంది మిక్స్డ్ కల్చర్ ఉంటే. కానీ అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాంటి పరిస్థితి రావాలంటే ఆకర్షించేటువంటి కంపెనీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేవు కదా. ఒక యూనివర్సిటీలు ఇట్లాంటివి, అమృతమయ్యి ఇలాంటివి, లేదంటే ఎయిమ్స్ లాంటివి ఉన్నాయి. హాస్పిటల్ 1-2 హాస్పిటల్కి వచ్చినా కానీ ఆరోగ్యం చూపించుకొని వెళ్ళిపోతారు తప్పితే ఫ్యామిలీలు ఆరోగ్యం హాస్పిటల్లో చేర్చి పేషెంట్ల కోసం అయితే ఫ్యామిలీని షిఫ్ట్ చేయరుగా ఎవరు. అలాగే పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చి యూనివర్సిటీలో, కాలేజీలో చేర్చి వాళ్ళైతే ఫ్యామిలీని షిఫ్ట్ చేయరుగా. సో ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? ఉపాధి అవకాశాలు ఉంటే షిఫ్ట్ చేస్తారు. ఉపాధి అవకాశాలు ఉన్న కంపెనీలు ఏమో ఉత్తరాంధ్రకి, రాయలసీమకి, చిత్తూరుకి పంపిస్తున్నారు. మరి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పరిస్థితి ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతాలు ఏదంటే ఇండెక్స్ కూడా ఇచ్చారు. ఇవాళ తలసరి ఆదాయం ఇండెక్స్ కూడా ఇచ్చారు. ఆ తలసరి ఆదాయం ఇండెక్స్ చూస్తే మొత్తం జిల్లాల్లో ప్రకాశం జిల్లా వెనకబడి ఉంది, గుంటూరు జిల్లా వెనకబడి ఉంది, ముందుంది. మీకు కోస్తా తీరంలో ఉండేటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో తూర్పు భాగం తప్ప పడమర భాగానికి వెళ్తే కనుక అంతా కరువు ప్రాంతం, ఎడారి ప్రాంతంగా కనిపిస్తుంది. వాళ్ళకి తలసరి ఆదాయం కాదు కదా, కనీసం వాళ్ళు బతుకు తెరువు కోసం కూడా జీవన పోరాటం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి అక్కడ. మరి అలాంటి జిల్లాలని మీరు అభివృద్ధి చేయాలి కదా. ఆయన ఏమన్నారు? అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. మరి అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ కనిపిస్తుంది? కేంద్రీకరణ కనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తుంది. అన్నీ వైజాగ్ తరలిస్తున్నారండి. గూగుల్ లాంటి కంపెనీని మీరు అక్కడ పర్వత ప్రాంతాల్లో మార్కాపురం దగ్గరలోనే ఎక్కడ పెట్టి అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ 50 ఎకరాలు ఉంది కదా, 50,000 ఎకరాలు ఉంది కదా అక్కడ వాళ్ళు కూడా దొనకొండ ఉంది కదా, ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి కదా అక్కడ. ఆ దొనకొండ లాంటి చోట పెడితే మీకు సమగ్ర అభివృద్ధి అనేది కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఈ 3 జిల్లాలని కేవలం అమరావతి పేరు చెప్పేసి, అమరావతికను ప్రకాశం జిల్లాకు సంబంధం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు రాజధాని అమరావతి అంటే రాష్ట్రం మొత్తానికి రాజధాని అది. ఒక గుంటూరు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి కాదు కదా. ఈ 3 జిల్లాల్లో ఎక్కడా కూడా ఒక కంపెనీ రాలా. ఇదే చర్చ ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా అన్న అమరావతికి దగ్గరలో ఉంటుంది, అట్లీస్ట్ కొంత భాగం. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా దూరంగా ఉంటాయి. గుంటూరు అయినా కానీ కొంత భాగం, తూర్పు భాగం దగ్గరగా ఉంటుంది, మిగతా భాగం దూరంగా ఉంటుంది.
సో కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్కి సెంటర్గా ఉంది కాబట్టి అమరావతిలో రాజధాని పెట్టేసి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కంపెనీలనేమో వైజాగ్ కను రాయలసీమ కర్నూలు కను చిత్తూరుకి తరలిస్తే మరి ఇక్కడ కోస్తాంధ్ర పరిస్థితి ఉపాధి అవకాశాల పరిస్థితి ఏంటి? రాజధాని కూడిపెట్టదు కదా, రాజధాని అయితే కూడిపెట్టదు. ఎవరో భూములు ఉన్న వాళ్ళకి కొంతమంది తప్ప అదే దానివల్ల వచ్చే ఒరిగేది లేదు. ఎంప్లాయీస్ వస్తుంటారు పోతుంటారు, చదువుకునే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, హెల్త్ పరంగా ఎవరైనా వస్తే కానీ చూపించుకుంటారు పోతుంటారు. మైగ్రేట్ అయ్యేది ఎక్కడ? సిటీ ఎక్కడ పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది? మరి 2047 2047 విజన్ ఏదో పెడుతున్నారు కలెక్టర్ల చేతిలో. మరి ఆ విజన్ పరిశీలిస్తే కానీ ఇంకేమన్నా ఇన్పుట్స్ ఈ కోస్తాంధ్రకు ఉన్నాయా లేదనేది తేలాలి. లేదంటే ఈ చర్చ ఇలానే జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బదులు కేంద్రీకరణ అవుతుంది అనేటువంటి చర్చ బలపడుతుంది. ఇది ఈ ప్రభుత్వానికి అంత మంచిది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.